నేటి ఆత్మీయ మన్నా అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ప్రభు చెప్తున్నారు స్పష్టంగా. ఏమని అంటే బాప్తిస్మం పొందుకుంటే అప్పుడు పరిశుద్ధాత్మ వరం పొందుకోగలుగుతాము అని. ఇక్కడ మరి విశ్వాసంలో కొనసాగుతారు కానీ బాప్తిస్మం తీసుకోవడానికి మాత్రం వెనకడుగు వేస్తూ ఉంటారు. ఏవో ఆటంకాల అభ్యంతరాలు చెప్తూ ఉంటారు. కానీ మరి నేడున్నవారు రేపు ఉండటలేదు. ఎందరో మరణిస్తున్నారు. మరి బాప్తిస్మం లేక మరణిస్తే ప్రభు రక్షణ లేని వారు నా వారు కారు అంటున్నారు. రక్షింపబడితేనే వారు పరలోకమునకు చేర్చబడతారు అంటున్నారు. మరి అటువంటప్పుడు మనము బాప్తిస్మం తీసుకొనటంలో జాప్యం చేయడం ఎంత మాత్రమూ తగదు. ఆ రోజులలో కొందరు చిలకరింపు బాప్తిస్మములు తీసుకొనివారు, కానీ నీటి బాప్తిస్మమే సరైన బాప్తిస్మం అయి ఉన్నది. మరి తన చిన్నతనంలో మార్తమ్మ అమ్మ చిలకరింపు బాప్తిస్మం తీసుకున్నారు. కానీ తాను చూసిన దర్శనాన్ని బట్టి, అగ్ని అభిషేకం ఆమెకు దిగి వచ్చుటను బట్టి ఆమె వెనువెంటనే తిరిగి నీటి బాప్తిస్మం పొందుకుని ఏ రీతిగా దేవుల్లో బలపడ్డారో ఆమె మాటల్లోనే విందాము. అంకితం నీకే దేవా అందుకోవయ్యా, అంకితం నీకే దేవా అందుకోవయ్యా, అంకితం ప్రభు. దుర్మార్గులు నిన్ను దూషించినను, దుఃఖము కలిగినను, ఈ శరణ పాడేటప్పటికి వైద్యులు ఆర్టిస్టువారు అందరినీ బంగారంతో కాల్చినట్టు పరిశుద్ధాత్మ చేసింది. బంగారం ఎలా ఉంటారో అలాగా ఎదిగిపోతున్నారు. ఆ కేజీ మీద ఉన్నవాడు నేను పొలకెళ్ళి చూసేస్తున్నాను. ఆ కేజీ యొక్క ఆ నటరాజు మురళి గారి యొక్క వాయిద్యాలు లెక్క ఆ బంగారం ఎలా మెరిసిపోతుంది అలా మెరిసిపోతున్నారు. నేను ఎక్కడ ఉండి నేల మీద కూకున్న దాన్ని ఇదిగిదే నిజమైన పరిశుద్ధాత్మ, ఇదిగిదే నిజమైన పరిశుద్ధాత్మ, ఇదిగిదే ఎవరితో చెప్పలేదు. పక్కన ఉన్న వాళ్ళు కట్ట నేనే అంటున్నాను దేవుడితో, ఇదిగిదే నిజమైన పరిశుద్ధాత్మ అంటే ఇదిగిదే నిజమైన పరిశుద్ధాత్మ అంటున్నాను. మనుషులందరినీ అంతంత పొడుగు నాలుగుతో ప్రతి ఒక్కొక్కరిని అంటేసుకుంటాయంటే నేను చూసేస్తున్నాను. నేను పాట పాడుతున్నాను. అంకితం నీకే దేవా అందుకోవయ్యా, అంకితం ప్రభు. పాపములెల్లా పరుగుడ చేసి పవనులను చేసి, పాపములెల్లా పరుగుడ చేసి పవనులను చేసి, పరమరహాశము కనుగొన చేసి, పరమరహాశము కనుగొన చేసి పథకమున్న సగుమయ్యా, అంకితం నీకే దేవా అందుకోవయ్యా, అంకితం ప్రభు. నీవు వసగిన ఈవులనెల్లా నీ సేవ కొరకే, నీవు వసగిన ఈవులనెల్లా నీ సేవ కొరకే, అంకితం నీకే దేవా అందుకోవయ్యా, అంకితం ప్రభు. హల్లెలూయా. నేను ఇంటికి వచ్చి నాయన నేను అక్కడ మొక్కుబడి చేసేసుకున్నాను, రక్షణ తీసుకుంటాను. నేను నెలకోకుండా పార్టీషన్ తీసుకుంటాను గోదాట్లో. ఆ పెంచుకొచ్చి పార్టీ ఆవిడ్ని అక్కడ అక్కడ ఇచ్చేయండి. 15 మంది ఎంతమంది ఉన్నారు వాళ్ళందరితో నేను గోదావరి కట్టుకెళ్ళి బట్టలు. నేను అక్కడ మొక్కుకున్నాను బాబా, మళ్ళీ మొక్కు తీసుకోకపోతేనే నేను సచ్చిందో సమానం. ఇంకెప్పుడైతే బాప్తిసం తీసుకున్నానో ఒక్కొక్క వస్తువు తీసుకురాదు.
అప్పుడు ఆనాడు చిన్నప్పుడు చిలకరింపు బాప్తిజం కాక ఈనాడు నీటి బాప్తిజం తీసుకున్నారు. తీసుకున్నాం. తీసుకున్న దగ్గర నుంచి ఇంకా ఆభరణాలన్నీ తీసేస్తారు, అవన్నీ అలంకారాలు అంతటి వెంటనే తీసేశాను. అలంకారాలు మళ్ళీ విడిచిపెట్టారు. ఆశ్చర్యం లేదు. వెంటనే తీసేశాను. ఆ బాప్తిజం తీసుకున్న తర్వాత నేను ఆ రోజుల్లో 30 రూపాయలు కూలి పని అంటే 10 కేజీ అంటారు. ఎలా ఆదివారం గుర్తుపెట్టుకోవాలి, దేవుడు అని ఆదివారం గుర్తుపెట్టుకోవాలి. నా మొక్కుబడి ఏమైపోతుంది? నేను ఇవాళ 30 రూపాయలు ఊరికి గుర్తుడయ్యాను, లేకపోతే ఇంకో పని గుర్తుడయ్యాను. ఇవాళ 30 రూపాయలు ఇవాళ దొరికేస్తున్నాయంటే మళ్ళీ ఆదివారం నడిచి చచ్చిపోతే 50 తీస్తారు. ఈ 30 రూపాయలు అది వచ్చేసింది నాకు. ఆమెన్. అందరికీ వందనాలు.